లవ్లీ. మై ఈవెంట్ నేమ్ ఈస్ వరుణ్ ఈవెంట్స్ ఫ్రమ్ మంచిర్యాల. ఓ లవ్లీ లవ్లీ. ఒక పాట పాడతారా మరి? అదే సింగర్ కూడా అంటున్నారు కాబట్టి ఓకే పాడతారా? ఓకే పాడండి. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. లవ్లీ, వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. సో మీ పేరండి? మీ హాబీస్? డాన్స్ చేస్తుంటారా? ఓకే లవ్లీ అండ్ వెరీ నైస్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మీ హాబీస్? శారీ బిజినెస్. శారీ బిజినెస్. బిజినెస్ ఇస్ అ హాబీ. హాబీ. పైసలు హాబీలో కూడా పైసలు చూసుకుంటారు ఆవిడ. ఎనీ హౌ గుడ్. మీ పేరు? కవిత. కవిత గారు, మీ హాబీస్? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం. ఓ దట్స్ అ గుడ్ హాబీ. వెరీ నైస్. మీ పేరు? శిల్ప. శిల్ప. మీ హాబీ? డాన్సింగ్. డాన్సింగ్ ఇస్ అ గుడ్ హాబీ. ఫ్యాంటాస్టిక్. మీ హాబీ? మీ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్? నా పేరు మనీషా. ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎనీ హౌ గుడ్. మీ హాబీ? సర్చింగ్ న్యూ టెక్నాలజీస్. మీ పేరు? నా పేరు ఉమా. ఉమా గారు, మీ హాబీ? డాన్సింగ్. డాన్సింగ్. వెరీ గుడ్. మీ పేరు? లక్ష్మీ స్వరూప. లక్ష్మీ స్వరూప. మీ హాబీస్ అండి? సింగింగ్. సింగింగ్. ఓ పాడతారా? మురళీ మోహన తరళి రావినన్ నిరంతరం నీకిదే నీరాజనం, నీలమేఘ శ్యామణి దులీల తెలియునా, కాళీయ భుజంగ రాజ గర్వ భంజన, దానవ మర్దన దీన జనార్దన, పాకజ మణిహార పంకజ నయన, మురళీ మోహన తరళి రావినన్ నిరంతరం నీకిదే నీరాజనం. గుడ్. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. మీ పేరండి? కవిత. కవిత గారు, మీరు మీ హాబీస్? మా ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడం. మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. నాకు నా పిల్లల్ని ప్రేమించడము, మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ అందరినీ లైక్ చేస్తా. మళ్ళీ నా ఫ్రెండ్స్ తోటి తిరగడం కూడా నాకు ఎంజాయ్. నేను అందరితో తొందరగా కన్వీడిగా కలిసిపోతా. మీ పేరు? నా పేరు శ్రీవాణి. శ్రీవాణి గారు, హౌస్ వైఫ్ అండి. హ్యాబీస్ వచ్చేసి సింగింగ్. సింగింగ్. పాడతారా పాట ఇప్పుడు? పాడండి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా, నీ కళ్ళలోన నా కలలు ఉంటే, నీ గుండెలోన నా ఊసులుంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటై, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. మీ పేరు? My name is Kavyasri. My hobby is dancing. డాన్సింగ్. వెరీ లవ్లీ, వెరీ గుడ్ జాబ్. మీ పేరండి? మై నేమ్ ఇస్ కవిత. కవిత గారు, రీడింగ్ బుక్స్ ఇస్ మై హాబీ. రీడింగ్ బుక్స్. ఫ్యాంటాస్టిక్. గుడ్ జాబ్ గుడ్ జాబ్. ఐఎమ్ సుప్రియ. మై హాబీ ఈస్ ప్రిపరేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్. కొట్టేద్దామనే. వెరీ గుడ్ వెరీ గుడ్. నా పేరు చంద్రకళ. ఎదుటి మనిషితో ఆగకుండా మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అమ్మో. మీ పేరు? నా పేరు వసంత. వసంత గారు, నా మీ హాబీ? హ్యాపీనెస్ డాన్సింగ్, పాటలు పాడడం కూడా ఇష్టమే. మీ పేరండి? నా పేరు జి రమాదేవి. జి రమాదేవి. ఓకే. రంగమల్లిక. ముగ్గులు వేయడం, కలర్స్ నింపడం చాలా ఇష్టం. మీ పేరు? నా పేరు శ్రీలత. హౌస్ వైఫ్, కుకింగ్ హ్యాబీస్. మీ పేరండి? పుష్పలీల. పుష్పలీల గారు, మీ హాబీస్? స్వీట్లు చేయడం అంటే ఇష్టం. మీ పేరు? వైశాలి. వైశాలి గారు, హౌస్ వైఫ్. హాబీస్? అందరు ఎంజాయ్ చేయడం, నేను ఎంజాయ్ చేయడం. మీ పేరు? నా పేరు మంగా అండి. నాకు సాతనైనంతలో ఇతరులకు సాయం చేయడం ఇష్టం సార్. నా పేరు సౌజన్య. రీడింగ్ బుక్స్. మీ పేరండి? నా పేరు మంజుల అండి. మంజుల గారు, హాబీ? స్టిచ్చింగ్ చేస్తాను, రీడింగ్ స్టోరీస్ అండి. మీ పేరు? నా పేరు స్వరూప. స్వరూప గారు, మీ హాబీస్? హాబీస్ అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉండడం నా హాబీ. ఒకసారి నవ్వండి.
ఏంటండి ఇన్ని క్వశ్చన్స్ వేస్తుండ్రు ఒకటి అడిగి? నేనేమో అడగలేదండి, ఏమని అడిగి నవ్వండి నన్ను, నేను క్వశ్చన్ అడిగానా? నైస్ నైస్, థ్యాంక్ యూ అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు. మీ హాబీస్? కుకింగ్. కుకింగ్. మీ పేరు? శ్రీలత. మీ హాబీస్ అండి? కుకింగ్. కుకింగ్. మీ పేరు? పి ప్రసన్న, పి ప్రసన్న. గేమ్స్ యాక్టివిస్ట్. మీ పేరు? లావణ్య అండి నా పేరు. లావణ్య గారు. మీ హాబీస్ అండి? కుకింగ్ అండి. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. బాగా డబ్బులు ఉన్నాయా? క్యాబ్ లో కూడా డబ్బులు ఉన్నట్టు దాచుకున్నారా? నైస్ అండి. మీ హాబీస్? నా హాబీస్ సేవా కార్యక్రమాలు. సేవ, డబ్బులతో సేవలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అందమైన భామలు, లేత మెరుపు తీగలు. ఎనీహౌ దిస్ మేక్స్ మీ సో గుడ్. అండ్ ఇదే ఎనర్జీ షో మొత్తం ఉంచుదాము, ఇదే ఎనర్జీతోని అన్ని గేమ్స్ ఆడతాము. ఓకే, మీరు సిద్ధమేనా? ఎస్. సో మస్త్ మజా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయే ముందు మనం అందరం గట్టిగా ఒకసారి మస్త్ మజా. వెల్కమ్ టు మస్త్ మజా. సో ఈ రౌండ్ పేరు వచ్చేసి పాచికతో మస్తీ. సో ఈ రౌండ్లో ఏంటంటే మీకు సింపుల్గా ఈ డై ఉంటుంది అనమాట. ఈ డై తీసుకొని ఇలా వేయండి. ఓకే, ఏ నెంబర్ అయితే పడుతుందో ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని అన్నే స్టిక్స్ ఈ ఫోక్తోని ఇలా తీసి ఇందులో వేయండి. ఓకేనా? మీకు 30 సెకండ్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ 30 సెకండ్స్లో ఎవరైతే అగ్గిపుల్లలు ఎక్కువగా తీసి అందులో వేయగలుగుతారో వాళ్ళే ఈ రౌండ్కి విన్నర్స్. ఓకే, అంత అనుమానమ్మా మీపై? మీరు చేస్తారనే కాన్ఫిడెన్స్ లేదా? చేస్తారు కదా, వెరీ గుడ్. సో ఇదే ఎనర్జీతో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. సో ఫస్ట్ మంగ గారు ఎక్కడున్నారు? మీరేనా? అదే రండి. పాయింట్స్. సో నెక్స్ట్ పుష్పలీల గారు. రెడీయా? రెడీ కదా? ఇదిగోండి. 3, 2, 1 స్టార్ట్. టైమ్ అప్. సో వెరీ నైస్. 1 పాయింట్ టు పుష్పలీల గారు. నెక్స్ట్ సో లక్ష్మీ స్వరూప గారికి 6 పాయింట్స్. అందరు బాగా ఆడిన తర్వాత కూడా ఇక్కడ ఏం జరిగిందంటే రమ గారు అండ్ లక్ష్మీ స్వరూప గారు టైఅప్ అయ్యి 6 పాయింట్లతోని ముందస్తు స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మరి ఇంకో చిన్న పోటీ పెట్టి ఈ రౌండ్కి విన్నింగ్ చేద్దాం. ఓకే, సో పక్కనే ఉన్నారు కాబట్టి లక్ష్మీ స్వరూప గారు ఫస్ట్ మీతో టైమ్ అప్. సో 30 సెకండ్స్లో ఎన్ని? 1, 2, 3. మీ పేరండి? సౌజన్య గారు. 3, 2, 1 స్టార్ట్. నెక్స్ట్ రైట్. 3, 2, 1 స్టార్ట్. ఇద్దరిట్లో మీరే అవుట్ అండి. కాల్లో పడిపోయింది, యాక్చువల్గా పడిపోయింది కాబట్టి అవుట్. మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఇద్దరు బాగా ఆడారు. అసలు రింగ్స్ ఆటల్లో ఇంత బాగా ఆడతారని తెలియదు. ఎవరికి నాకు రింగ్ వద్దు అంటారు. ఈ పెద్ద రింగ్ మాత్రం వద్దంటారు. అదే చిన్న రింగ్లు ఇస్తే గోల్డ్ కావాలంటారు కదా. ఏదేమైనా కానీ చాలా బాగా ఆడారు. డిడ్ యూ గైస్ ఎంజాయ్డ్? బాగా ఎంజాయ్ చేసిరా? సో ఈ రౌండ్కి జ్యోతి గారికి విన్నర్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుదాం. రింగా రోజెస్ రౌండ్లో మీరిద్దరు చాలా బాగా ఆడారండి, ఫైనలర్స్. కానీ గెలిచింది మాత్రం జ్యోతి గారికి. కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా రింగా రోజెస్. మీరు కూడా ఈ రౌండ్ బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ మస్త్ మజాలో ఇంకో రౌండ్కి వెళ్ళిపోయే ముందు మన ముగ్గురం గట్టిగా ఒకసారి ఏమన్నాం? మస్త్ మజా.
కళ్ళజోడు కాలేజీ పాపచుడు ఆ బ్యూటిఫుల్ సాంగ్ కి మరో గ్రూప్ ఆఫ్ అందమైన భామలు మన ముందుకు రాబోతుంది. వెల్కమ్ టు మస్త్ మజా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఈ సాంగ్ గుర్తొస్తుంది నాకు. ఎందుకంటారా, ఈ రౌండ్ పేరే అలాంటిది. మాది మజా మజా టూత్ పిక్స్. టూత్ పిక్ తీసుకొని ఎవరైతే వాళ్ళ తలలో చిక్కు 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 అని కుచ్చుకుంటారో ఎక్కువగా వాళ్ళే ఈ రౌండ్కి విన్నర్స్. అది కూడా చిన్న కండిషన్స్తోని. కుచ్చుకునే ముందు ఇది షార్ప్ ఉంది కదా, ఈ ఎడ్జ్ మాత్రమే తలలోకి వెళ్ళాలి. ఓకేనా? మీకు 30 సెకండ్స్ డ్యూరేషన్ ఇస్తారనమాట. ఇలా తలలో నిలబెట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ టూత్ పిక్స్ ప్రాపర్గా పెట్టుకుంటారో వాళ్ళే రౌండ్కి విన్నర్స్. ఓకే? అలవాటు ఉందా మీకు కూర్చోడం? చిన్నప్పుడు స్కూల్లో కూర్చుంటారు కదా బెంచ్ కింద, అలాంటివి చేశారా మీరు ఎప్పుడైనా? చేశారా? ఇప్పుడు చేసినట్టుంది. బాగా నవ్వుతుంది, గుర్తొస్తున్నాయి మెమరీస్. ఎనీహౌ, సో 30 సెకండ్స్ టైంలో చేయాలన్నమాట. ఓకే? సో ఫస్ట్ సౌజన్య గారు రావాలి. 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. టైమ్ అప్. వెరీ నైస్. సో 13లో 1 2 3 అంటే ఆ 3 కౌంట్ చేయలేదులేండి. ఓవరాల్గా 13 మాత్రం ప్రాపర్గా పెట్టారు. కంగ్రాట్స్. సో సౌజన్య గారికి 13 పాయింట్స్. అండ్ నెక్స్ట్ లావణ్య గారు. రెడీ అండి మీరు? 3, 2, 1 స్టార్ట్. ముందు పెట్టుకోవాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 పాయింట్స్. రైట్. సో నెక్స్ట్ మనీషా గారు ఎక్కడ? ఓకే. సో రెడీయా? 3, 2, 1 స్టార్ట్. Come on. 20 more seconds. Yes. 15 more seconds. 10 more seconds. 5 4 3 2 1. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. ఇంకోటి లోపల ఏదో దాచుకున్నారా? ఉంటుంది, కనిపిస్తుంది లోపల ఏదో చెమకాయిస్తుంది. 16 పాయింట్స్. సో 16 పాయింట్స్తో మనీషా గారు. నెక్స్ట్ కావ్యశ్రీ స్టార్ట్. పడిపోతున్నాయి. 15 seconds left. 10 more seconds. 5 more seconds. 3 2 1. టైమ్ అప్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి. అది ఇప్పుడు ఎట్లా లెక్క పెడదాం అర్థమైతలే నాకు. 1 నిమిషం, ఇది ఒకటి తీయండి బయటికి. ఇప్పుడు ఎట్లా లోపలికి ఎట్లా పోదాం? దారి లేదు. 22 లెక్క పెట్టిరా? ఒక 2 ఉల్టా పెట్టుకుంది ఇక్కడ. ఇది తీసేసి లేదు, ఇది ప్రాపర్గా లెక్క పెడదాం. సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ ఇది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 20 పాయింట్స్. నెక్స్ట్ కవిత గారు. 3 2 1 స్టార్ట్. 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. టైమ్ అప్. ఓకే. సో 20 పాయింట్స్. నెక్స్ట్ ప్రసన్న గారు. 3 2 1 స్టార్ట్. 1 2 3
4 5 6 7 8 9 10 11 12 టైమ్ అప్. సో ఓవరాల్గా ఎన్ని కౌంట్ చేద్దాం? ప్రసన్న గారికి 12 పాయింట్స్. రైట్. సో ప్రసన్న గారి తర్వాత శ్రీవాణి గారు రండి. 3 2 1 స్టార్ట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. టైమ్ అప్. సో ఓవరాల్గా 18. కంగ్రాచులేషన్స్ శివాని. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ సుప్రియ రండి. సో 21 పాయింట్స్ రావాలి. సో అప్పుడే విన్నర్స్ అవుతారు. ఓకేనా? 3 2 1 స్టార్ట్. 2 3 4 5 6 7 ముందుకు పెట్టుకోవాలి. 8 9 10 11 12 13 14 15 16. టైమ్ అప్. సో 16 పాయింట్స్. నెక్స్ట్ వైశాలి రండి. సో వైశాలి గారు 21 చేయాలి, గెలవాలి. ఓకేనా? 3 2 1 స్టార్ట్. 7 8 కమాన్. ఇంకా 10 ఫాస్ట్. కమాన్. టైమ్ అప్. 17 పాయింట్స్. ఫెంటాస్టిక్. వైశాలి గారు 17 పాయింట్స్. సో నెక్స్ట్ అర్చన గారు. కమాన్ అర్చన గారు, రెడీయా? ఓకేనా? 3 2 1 స్టార్ట్. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. టైమ్ అప్. సో వెరీ నైస్. 20 పాయింట్స్. అర్చన గారు 20 పాయింట్స్. కవిత గారు, కావ్యశ్రీ గారు అండ్ అర్చన గారు. ఎస్, కంగ్రాచులేషన్స్. ముగ్గురు 20 వేసిరు. 20 బాగా అలవాటు అనుకుంటా వీళ్ళకి నంబర్స్. సో ముగ్గురు ఇట్లా మళ్ళీ కాంపిటీషన్ పెట్టిద్దాం. కానీ అప్పుడు 30 సెకండ్స్ కాదు, ఇప్పుడు 15 సెకండ్స్. ఓకే, సో ముందుకు వచ్చేసేయండి. ఫస్ట్ పక్కనే ఉన్నారు కాబట్టి అర్చన గారితోనే స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? సిద్ధమేనా? 15 సెకండ్సే మరి ఇప్పుడు. ఓకే, 3 2 1 స్టార్ట్. 3 4 5 6 7 8 9 10 11 12. టైమ్ అప్. లోపల దాచుకున్నారు అయితే ఆవిడ. నైస్. 12. సో అర్చన గారు 12 అండ్ నెక్స్ట్ కావ్యశ్రీ గారు ఎక్కడున్నారు? రండి, స్టార్ట్. 3 4 5 6 7 8 9 10 11 12 13. టైమ్ అప్. కావ్యశ్రీ గారికి కూడా 12 పాయింట్స్. నెక్స్ట్ కవిత గారు రండి. మీరు 13 చేసి వాళ్ళందరికన్నా బెటర్ అనిపించుకోవాలి. ఓకేనా? ఓకే, 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టైమ్ అప్. సో ఓకే, సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ ఆవిడకి? 12 పాయింట్స్. ముగ్గురిట్లా పోటీ పెట్టిన తర్వాత అర్చన గారు అండ్ కావ్యశ్రీ గారు మళ్ళీ 12 పాయింట్స్ తెచ్చుకున్నారు. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేనేం చేయలేను. అందుకే వీళ్ళ మధ్య ఇంకో కాంపిటీషన్. ఇప్పుడు మాత్రం 10 సెకండ్సే. ఓకేనా? ఇప్పుడు కూడా అంతే స్కోర్ చేసిరు అనుకోండి, నేను ఇంటికి పోతే మీరు ఆడుకోండి. ఓకే, రైటా? సో ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం అయితే. 3 2 1 స్టార్ట్. Come on. 2 3 4 5 6 7. టైమ్ అప్. 8 పాయింట్స్.
సో నెక్స్ట్ అర్చన గారు వచ్చేయండి. సో అర్చన రెడీయా? 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 3 5 6 7 8 టైమ్ అప్. ఓకే అర్చన గారు కూడా 8. సో కావ్యశ్రీ గారు రండి. 3, 2, 1 స్టార్ట్. 2 3 4 5 6 7 8 9 టైమ్ అప్. ఇది కరెక్టే ఉంది. ఓకే కరెక్టే ఉంది కాబట్టి ఇది 1. 2 అమ్మ లోపల ఏమేమో కనిపిస్తున్నాయి నాకు. మీరే తీయండి. 2 3 4 5 6 7 8 9. కంగ్రాచులేషన్స్. సో కావ్యశ్రీ 9 పాయింట్స్, కవిత అర్చన 8 పాయింట్స్తో ఇద్దరిని బీట్ చేస్తూ కావ్యశ్రీ 9 పాయింట్స్ సాధించింది. సో ఆవిడకి కంగ్రాచులేషన్స్. సో చూసాం కదా ఇప్పటి వరకు ముగ్గురు వచ్చారు ఫైనలిస్టు, కవిత గారు, అర్చన గారు అండ్ కావ్యశ్రీ గారు. 8 అండ్ 9 పాయింట్స్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి 9 పాయింట్స్తో ఆవిడ ఫస్ట్ ప్రైజ్ సాధించింది. బట్ సెకండ్ ప్రైజ్ కోసం మేము ఎందుకు వదులుకోవాలి, మేమిద్దరం టై అయ్యాం కదా, మేము కూడా సెకండ్ ప్రైజ్ కావాలి కూర్చుకోవడం రౌండ్లో అంటున్నారు ఆవిడ. సో ఇంకెందుకు ఆలస్యం, కానీ దీనికి ట్విస్ట్ ఏంటంటే 10 సెకండ్స్ కాదు, ఇప్పుడు 5 సెకండ్సే. 5 సెకండ్స్లో ఎక్కువగా ఎవరు కూర్చుకుంటారో ఇద్దరిట్లో వాళ్ళే ఈ రౌండ్కి విన్నర్స్. 3, 2, 1 స్టార్ట్. 1 2 టైమ్ అప్. కంగారు పడద్దు. ఒక్కసారి లెక్క పెడదాం. ఓకే ఇది ఉల్టా కరెక్టేనా? 1 ఇది 2 3 4 5 అంతేనా? నైస్, ఫెంటాస్టిక్. సరే మీకు కూడా 6 సెకండ్స్ ఇస్తానండి. 1 సెకండ్ అటు ఇటు అయినా ఓడుకోవట్లేదండి, కూర్చుకోవడం మాత్రం అంతే అంటున్నారు. రెడీ, వచ్చేసేయండి. అయితే మీరు ఇటు వచ్చేసేయండి అమ్మా. 3, 2, 1 స్టార్ట్. కమాన్ చిరాక్. టైమ్ అప్. 5 పాయింట్స్. మళ్ళీ మీ ఇద్దరి మధ్య టై అయిందండి. నేనంటే నేను అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సెకండ్ ప్రైజ్ ఇచ్చేద్దామని నా చిన్న అభిప్రాయం. మీకు ఓకేనా? ఓకే కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇద్దరు కలిపి కూర్చుకోవడం రౌండ్లో సెకండ్ ప్రైజ్. కూర్చుకోవడం అని మర్చిపోయాను. ఇది మజా టూత్ పిక్. బాగా కూర్చుకోవడంలో మొదటి స్థానంలో ఉన్న కావ్యశ్రీ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ రెండో స్థానంలో నేనంటే నేను గెలుస్తానను మొదటి స్థానంలో లేకపోయినా రెండో స్థానానికి బాగా కాంపిటీషన్ ఇచ్చి ఇద్దరు ముందస్తు స్థాయిలో ఉన్నారు రెండో స్థానానికి. మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇద్దరికో గెస్ట్. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ వన్స్ అగైన్ మనం అందరం గట్టిగా ఒకసారి మజా. సో చూశారు కదండి, ఈరోజు మన మస్త్ మజా షోలో అందమైన భామలు చాలా అలరించారు. వారి ఆట పాటలతోని నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ సో ఇదే ఎనర్జీతోని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ మీ సైనింగ్ అవుట్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.